హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా ట్యూస్డే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా రెసిపీస్ కూడా చూపిస్తాను. ఇంకా వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడడమే కాదు, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ అయితే ముగ్గు పెడుతున్నాను, కానీ ముగ్గు వేయడానికి టైం ఉండట్లేదు. వింటర్ సీజన్ కావడం వల్ల కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేకపోతున్నాను. అయితే లేట్గా లేచేసరికి ముగ్గు వేయడానికి అయితే టైం ఉండట్లేదు. ఫాస్ట్గా అయితే వేస్తున్నాను, ఎందుకంటే లంచ్ బాక్స్ చేయాలి, ప్రిపేర్ చేయాలి, టిఫిన్ చేయాలి కదా. కొంచెం మిస్టేక్ చేసిన ముగ్గు వేయడంలో. తర్వాత ఇంకా ఏంటంటే ముందు రోజు దోశల పిండి చేసిన కదా, దాంతో దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా పల్లీ చట్నీ చేసిన, ఇది ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టం పల్లీ చట్నీ అంటే, తొందరగా చేసేయచ్చు. ఇంకా పిల్లలకి అయితే దోశలు వేసిస్తున్నాను టిఫిన్ కింద. ఇంకా లంచ్కి ఆ రోజు పప్పు చేసిన, చెప్పినా కదా టైం లేదు అసలు వీడియో తీయడానికి. ఇంకా పప్పు అంటే నార్మల్ కదా, ఎవరికైనా తెలుసు అని అయితే షేర్ చేయలేదు. ఇంకా అంతే, పప్పు వేసిన, టమాటో పప్పు. ఇంకా టిఫిన్కి ఏమో దోశలు వేసి ఇచ్చిన పిల్లలకి. ఇంకా వాళ్ళు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి ఫస్ట్ అయితే టీ తాగుతున్నాను. నేను అసలు ముందు పెళ్ళైన కొత్తలో అయితే అసలు టీయే తాగకపోయేదాన్ని. ఇంకా దాన్ని పెద్దగా తాగాలని అనిపించేది కాదు, అసలు తాగకపోయేదాన్ని. కాకపోతే పిల్లలు పుట్టిన తర్వాత తాగాల్సి వచ్చింది, ఇంకా స్ట్రెస్కి వాళ్ళతోని. ఏంటంటే మళ్ళీ నాకు కొంచెం హెల్త్ అంటే డైజెషన్ ప్రాబ్లం, అల్సర్ అట్లా ఉంది. ఆ టీ అస్సలు తాగకూడదు నేను. నాకు తాగిందంటే ఎటో అవుతుంది, అయినా కూడా తాగేస్తాను, అంత స్ట్రెస్ ఉంటుంది. ఇంకా వింటర్ సీజన్లో అయితే మెయిన్గా అసలు హెడేక్ వస్తూ ఉంటుంది. ఇంకా టీ తాగకపోతే ఏదోలాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా తాగుతాను. అయితే టీలో ఉండే కెఫిన్ వల్ల మనకి ఇట్లా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, ఇంకా మిగతా అన్నీ. అయితే మనము డైరెక్ట్ పాలను తీసుకొచ్చి దాంట్లో టీ పౌడర్, షుగర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి దాన్ని మరిగించి టీ చేస్తే ఇంకా మనకి అట్లా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఇంకా లేని వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా కాకుండా మనము ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ని పెట్టాలి. మనం ఎన్ని గ్లాసెస్ టీ అయితే పెడదాం అనుకుంటున్నామో అన్ని గ్లాసెస్ వాటర్ వేసేసి, అంతకన్నా 1 గ్లాస్ ఎక్కువ వాటర్ వేసేసి అందులో టీ పౌడర్, ఇంకా అల్లము, ఇలాచి వేయాలి. ఇంకా షుగర్ బదులు నేను బెల్లం పౌడర్ అయితే వాడుతున్నాను. నాకైతే కొంచెం తగ్గింది. ఇట్లా అంటే చెప్తున్నా కదా టీ తాగడం వల్ల ఎటో అవుతుందని, అట్లా లేదు, బాగానే ఉంది. ఇట్లా చేయండి. నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు బెల్లం పౌడర్ వాడండి. డైరెక్ట్ పాలు పెట్టకండి, వాటర్లో మంచిగా బాయిల్ చేసి ఒక సైడ్ పాలను బాగా మరిగించాలి. ఆ మరిగే పాలని ఇందులో వేయాలి. మంచిగా వాటర్ అనేది డికాషన్ లాగా అయిన తర్వాత పాలు వేసేసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా మరిగించుకొని టీ చేసుకున్నారంటే మీకు ఇంకా అట్లా ప్రాబ్లమ్స్ అయితే రాదు. నేనైతే ఓకే, నాకు ఇట్లా తాగడం వల్ల కంప్లీట్గా పోదు, కానీ జస్ట్ ఒక 60% అయితే ప్రాబ్లం ఉండదు. ఇంకా నేనైతే ఇట్లానే చేస్తున్నాను. ఇట్లా టీ తాగడం వల్ల మనకి ఎఫెక్ట్ కూడా కాదు. ఫస్టే పాలను పెట్టి ఇట్లా మరిగించుకొని అట్లా తాగడం వల్ల ఈ కెఫిన్ వల్ల మనకి ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇంక ఇట్లా అయితే ట్రై చేయండి. నేనైతే ఇట్లానే చేస్తున్నాను, టీ పెట్టుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు ఏమనిపించట్లేదు, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇది ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఎగ్ దోశ వేస్తున్నాను. చెప్పినా కదా దోశ పిండి పెట్టినా అంటే ఇంకా నాకు చాలా రెస్ట్ అని. వెరైటీ స్నాక్స్ చేయాల్సిన అవసరం లేదు, డీప్ ఫ్రైస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా దోశలే తినేస్తారు, చాలా ఇష్టము. ఇంకా ఎగ్ దోశ అయితే
చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా ఈజీ కదా, ఇంకా ఎగ్ అనేది కూడా పిల్లలకి పెట్టడం మంచిదే కాబట్టి ఇంక ఇద్దరికైతే ఎగ్ దోశ వేసి ఇచ్చాను. ఇంకా ఇది నైట్ 7 o'clock అట్లా అవుతుంది. అయితే మార్నింగ్ పప్పు చేసిన కదా, అది అయిపోయింది. ఈవినింగ్ అంటే ఖచ్చితంగా ఎగ్ ఫ్రై ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇంకా పిల్లలకి అందరికీ ఇష్టం కాబట్టి. కాకపోతే ఈసారి డిఫరెంట్గా వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ కోల్డ్ కాఫ్ ఉంది, అందరూ ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ కర్రీ అనుకోండి మంచిగా గొంతుకి హాయిగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. 2 వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసుకున్నాను. అందులో తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. కారం అయితే ఎక్కువనే వేయాలి, స్పైసీగా ఉంటేనే కదా మనకి ఆ ఫ్లేవర్ తెలిసేది. మళ్ళీ మనకి కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి మంచిగా ఉండేది. సో తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టేసి 1 cup ఆయిల్ అయితే వేసిన. ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే వెల్లుల్లి కారం కదా మాడుతూ ఉంటుంది. సో టేస్ట్ కూడా బాగుండదు కాబట్టి ఆయిల్ అయితే 1 cup వేసిన. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 1 teaspoon జీలకర్ర వేసిన. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు వేసిన. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఆనియన్స్ అనేటివి 3 వరకు తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి అవి వేసిన. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే అందులో పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకొని, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని కొంచెం సైడ్ కనుక్కొని మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా, కొంచెం స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి మొత్తం అంతా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. తర్వాత ఆనియన్స్తో కలిపి మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకా వెల్లుల్లి కారం అంతా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎగ్స్ అయితే వేయాలి. ఈ కర్రీని కొంచెం పక్కకి అనుకుంటూ ఎగ్స్ని అయితే వేయాలి. మనము వెల్లుల్లి కారంని ఎగ్ ఫ్రైని బాయిల్డ్ ఎగ్స్తోనైనా చేయొచ్చు, ఇట్లా ఎగ్ ఫ్రై అయినా చేయొచ్చు, ఎట్లా వేసినా బాగుంటుంది. ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా 1 by 1 మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇంతే, కొంచెం ఇంకా ఎగ్స్ అనేటివి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే ఇంతే, గరం మసాలా కొత్తిమీర ఏం అవసరం లేదు. ఇంతే, ఎగ్ ఫ్రై వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఇష్టంగా తినేస్తారు. ఇంకా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు అయితే ఒక అమృతం లాగా అనిపిస్తుంది, ఎందుకంటే గొంతుకి మంచిగా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. అందుకోసమే చాలా బాగుంటుంది. కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా మెయిన్గా ఈ వింటర్ సీజన్లో, ఇంకా వింటర్ సీజన్ అంటేనే మనకి ఖచ్చితంగా చాలామందికి కోల్డ్ కఫ్తో అయితే బాధపడుతూ ఉంటారు కదా. ఇంక ఇట్లాంటి రెసిపీస్ కానీ
చేసుకున్నారంటే మంచిగా హాయిగా తినేసేయచ్చు. ఇంకా వెల్లుల్లి కూడా హెల్త్కి మంచిది కదా తినడం వల్ల. ఇట్లా కర్రీస్లో ఎక్కువగా వేసుకొని తిన్నామంటే హెల్త్కి కూడా మంచిది. ఇది నైట్ మార్నింగ్ పాలు పట్టినా కానీ అది వేడి చేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఎందుకంటే చీజ్ చేద్దామని. ఏంటంటే నేను పిజ్జా సాస్ చేసిన కదా, ఇవాళ చీజ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పిజ్జా చేయడమే. ఎట్లా చేస్తా, చాలా ఈజీగా చేసేయచ్చు. ఎట్లా చేస్తా అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసి ఇంకా అందులో 1 లీటర్ పాలు అయితే వేసిన. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత గోరువెచ్చగా ఉండాలి. మనం జస్ట్ టచ్ చేస్తే గోరువెచ్చగా అనిపించాలి, అస్సలు బాయిల్ చేయొద్దు. తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. తర్వాత ఒక గిన్నెలో వెనిగర్ తీసుకొని కొంచెం కొంచెంగా, ఒకటేసారి కాదు, ఒక స్పూన్తో కొద్దిగా వేసేసి మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత ఇంకా పాలన్నీ విరిగిపోతాయి. కంప్లీట్గా విరిగిపోయిన తర్వాత మీగడంతా కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీగడ తీసిన తర్వాత ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి మనం కలెక్ట్ చేసిన మీగడని మళ్ళీ అందులో డిప్ చేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్లో ఉంచాలి. తర్వాత మళ్ళీ తీసేసి వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి డిప్ చేయాలి. అట్లా 2 టైమ్స్ డిప్ చేసేసిన తర్వాత ఇంకా వాటర్ అంతా తీసేయాలి. ఒక క్లాత్ తీసుకొని మొత్తం వాటర్ అంతా వడగట్టేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే మనము అవసరమైన షేప్లో, అంటే స్క్వేర్ షేప్ ఆర్ రౌండ్ ఎట్లా అయినా గట్టిగా టైట్ చేసుకొని తర్వాత ఒక కవర్ ఉంటుంది కదా, అందులో గట్టిగా టైట్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే నెక్స్ట్ డే వరకు చీజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఎట్లా వచ్చింది అనేది నెక్స్ట్ డే షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, ఇంకెప్పుడంటే అప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా వాటర్ అంతా పోయిన తర్వాత ఒక కవర్లో పెట్టేసి టైట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చీజ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో అనేది ఇక్కడితో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.